సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుతున్న శోధనలు లేక ఆటంకముల చేత మానవ జీవితం జీవించే విధానమును, ఎంతో శోధన చేత నడిపించే కుటుంబములను ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుతున్న ఆటంకములను లేక జీవితంలో శోధన చేత మానవ జీవితం ఉన్నప్పుడు ఎంతో శోధన కలిగి జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఉండినా జీవితంలో ఇలాంటి శోధన మనకు కలుగుచున్నప్పుడు ఏ విధమైన దేవుని తెలుసుకొనుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత ఆటంకములు ఏ విధముగా మానవ జీవితంలో నడిచే విధానమును, పరిస్థితుల చేత జీవించే విధానమును, పరిస్థితులు ఏ విధముగా ఆటంకంగా మానవ జీవితానికి కలిగించినప్పుడు ఏ విధమైన శోధన చేత జీవించే విధానంను ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొని పరిపూర్ణమైన జీవితాన్ని కలిగి జీవించే విధానమును, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం పొందుకొని జీవించే విధానమును, దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నడిపించబడాలని, దేవుని కృప ఏ విధముగా మనల్ని నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు పరిస్థితి ఏ విధముగా మార్చబడుచున్నదని, పరిస్థితి ఏ విధముగా ఆటంకంగా మారినప్పుడు ఏ విధముగా జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ, జీవితంలో కలిగే ఆటంకములను ఏ విధముగా దేవుడు పరిపూర్ణమైన కనికరమును చూపుటకు, ఆటంకములను తొలగించి జీవించే విధానమును ఏ విధముగా నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించే విధానమును, పరిపూర్ణమైన అనుగ్రహం చేత ఏ విధముగా జీవించుటకు కనికరించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొని పరిపూర్ణమైన జీవితం చేత నడిపించబడే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత మానవ జీవితం కట్టబడినప్పుడు, పరిస్థితుల చేత ఆటంకములు ఏ విధముగా మానవ జీవితములో ఉంటున్నాయని, పరిస్థితుల చేత జీవితాన్ని ఏ విధముగా నడిపించబడే కనికరం మనకు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం ద్వారా నా పరిస్థితి మార్చబడునని, లేక దేవుని కృప ద్వారా నా పరిస్థితులు మార్చబడి ఏ విధముగా నడిపించబడి జీవితమును పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత నడిపించబడే కుటుంబం, పరిస్థితుల చేత వేదన చేత జీవించే విధానమును, లేక ఆటంకముల చేత ఏ విధముగా నడిపించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, దేవుని కనికరం ఏ విధముగా పొందుకొని నడిచే విధానమును ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం సమాధానమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో సమాధానం
ఏ విధముగా పొందుకొనుటకు, పరిస్థితులు ఏ విధమైన జీవితాన్ని నడిపించే విధముగా మార్చబడి, పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు దేవుని కనికరం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో నడిపించబడే విధానమును, జీవితంలో ఏ విధమైన శోధన నన్ను ఆటంకం పరిచి, ఏ విధమైన శోధన నన్ను దుఃఖమునకు కారణముగా మార్చబడుతున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా సమాధానం అనే జీవితం, లేక నా జీవితంలో ఏ విధమైన దేవుని కృప అనే జీవితం నాలో నేను కోల్పోయే పరిస్థితిగా మార్చబడినప్పుడు, నా జీవితంలో ఏ కొరత అనే నా జీవితాన్ని మార్చబడుతున్నప్పుడు, నా జీవితాన్ని సమాధానం అనే జీవితముగా ఏ విధముగా నేను జీవించే విధానమును, నా పరిస్థితి ఏ విధముగా మార్చబడి జీవితంలో సమాధానం పొందుకొనుటకు, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి జీవితంలో శోధనలు నా కుటుంబంలో కారణముగా మారుటకు, లేక నా జీవితాన్ని బట్టి దేవునికి విరోధముగా నడుస్తున్నప్పుడు ఏ విధమైన శోధన నన్ను జీవింపచేస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు నాలో ఉండిన సమాధానం తొలగించే పరిస్థితులు మార్చబడుతున్నాయని, లేక నా స్థితి బట్టి సమాధానం నేను కోల్పోయి నా జీవితం అంతా శోధన చేత నింపబడే కారణముగా మార్చబడుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా జీవితంలో సమాధానం కోల్పోయే స్థితి, ఏ విధముగా నా జీవితంలో శోధన నాకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఏ విధమైన శోధన చేత నేను బంధింపబడి సమాధానాన్ని కోల్పోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో సమాధానం అనే జీవితం నేను కోల్పోయినప్పుడు, నా పరిస్థితి అంతా ఏ విధముగా సమాధానం లేని పరిస్థితిగా మార్చబడి, నా జీవితం అంతా శోధనే నా కుటుంబంలో ఉండుటకు, శోధనే నాకు కారణముగా మార్చబడినప్పుడు ఏ విధముగా నేను జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం అనే జీవితం, లేక నా జీవితం సమాధానం అనే కుటుంబముగా మార్చబడుటకు, నాలో నేను కలిగే దుఃఖమును, శోధన ఏ విధముగా నేను శోధన నుండి నేను పరిపూర్ణముగా జయింపబడుటకు, శోధన నుండి నేను పరిపూర్ణముగా విడిపింపబడుటకు, ఏ విధముగా నేను సమాధానాన్ని పొందుకొనుటకు జీవింపబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో
శోధన వెంట శోధన కలిగే విధానమును, లేక ఆటంకం చేత బాధించే విధానమును, లేక శోధనే నాకు వ్యతిరేకముగా మార్చబడి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆశ్చర్య కల్వరి సిల్వలోనా అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయవలనా. ఆశ్చర్య కల్వరి సిల్వలోనా అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయవలనా. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా, నీవు భయపడకు. జడియక్కుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కొరకు జీవించే విధానమును, ఏ విధముగా దేవుని చెంత నేను నడిచే విధానమును, జీవితంలో శోధనే నాకు ఆటంకంగా మార్చబడి ఏ విధమైన జీవితాన్ని నేను పొందుకొనుటకు, ఏ విధమైన దేవుని శక్తి పొందుకొని నేను జీవించే విధానముగా మార్చబడి ఏ విధమైన ఆటంకం నన్ను జీవింప చేస్తూ ఉందని, ఏ విధమైన దేవుని కనికరం పొందుకొని పరిపూర్ణమైన జీవితముగా మార్చబడి ఏ విధముగా దేవుని కృప అనే జీవితానికి నేను పరిపూర్ణముగా మార్చబడుటకు, నాలో నేను కలిగే దుఃఖమును ఏ విధముగా నేను పరిపూర్ణమైన విడిపించబడుటకు దేవుడే నాకు ఆధారమని, దేవుడే నన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా సమాధానం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నా జీవితంలో సమాధానం కోల్పోయే పరిస్థితిగా నా జీవితం మార్చబడి ఉన్నదని, నా జీవితంలో నెమ్మది నేను పొందుకున్నప్పుడు మరల నా జీవితం నెమ్మది నుండి సమాధానం నుండి శోధనగా మార్చబడి శోధనే నాకు దుఃఖముగా మార్చబడి ఉన్నదని, అదే రీతిగా దేవునిలో ఉండుటకు సమాధానం ఏ విధముగా దేవుడు మరల నన్ను పరిపూర్ణముగా సమాధానమనే జీవితముగా మార్చబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా దుఃఖం ఏ విధముగా సమాధానమునకు నా దుఃఖం మార్చబడి ఉందని, సమాధానం లేని జీవితంలో దుఃఖం చేత నేను బాధపడి దుఃఖముగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఎన్నో పరిస్థితుల చేత నా జీవితం సమాధానాన్ని కోల్పోయే స్థితి, ఎంతో ఆటంకం చేత సమాధానం నుండి నేను కోల్పోయి నా జీవితం వ్యర్థమైన జీవితం, శూన్యమైన జీవితంగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నా జీవితం అంతా దుఃఖకరముగా మార్చబడుటకు, నా జీవితం అంతా దుఃఖకరముగా మార్చబడి ఏ విధముగా నేను వేదనకరమైన దుఃఖముగా మార్చబడి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన దుఃఖం
నాకు వేదనకరముగా మార్చబడి, పరిపూర్ణమైన ఆటంకం దుఃఖకరంగా ఈరోజు మార్చబడి ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశంగా సమాధానం అనే అంశం నా జీవితాన్ని మార్చబడి, సమాధానం అనే జీవితముగా ఏ విధముగా జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నా జీవితాన్ని దేవుని తెలుసుకొని నా జీవిత కాలమంతా జీవింపబడే విధానమును ఈరోజు అంశంగా మరలా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అబ్రహాం సారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే, నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళలా వాంఛలన్నీ నెరవేర్చును. అబ్రహాం సారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే, నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళలా వాంఛలన్నీ నెరవేర్చును. సహోదరి సహోదరులారా, జీవితంలో సమాధానం పొందుకొనుటకు, జీవితంలో ఏ విధమైన సమాధానం చేత నేను జీవింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడుటకు, సమాధానం ఏ విధముగా నా జీవితం సమాధానం లేని జీవితముగా నేను మార్చబడినప్పుడు, సమాధానం లేని నా జీవితం కుటుంబముగా మార్చబడి, నా జీవితం అంతా సమాధానాన్ని కోల్పోయి నా పరిస్థితిలో వేదనే నాకు దుఃఖకరముగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి దుఃఖం చేత ఏ విధముగా నేను మార్చబడుటకు, సమాధానం నాకు ఆటంకముగా మార్చబడి ఉందని, మరలా దేవునిలో నూతనీకరించుకొనుటకు సమాధానం నాకు వ్యతిరేకంగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా దుఃఖకరంగా మార్చబడిన, పరిస్థితులు ఏ విధముగా నాకు వేదనకరంగా మార్చబడిన, నేను జీవించే విధానం సమాధానం లేని జీవితముగా నా కుటుంబం మార్చబడి ఉందని, సమాధానం లేని జీవితముగా మార్చబడి నా జీవితంలో ఎంతో శోధన చేత నేను ఉన్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా జీవించే పరిస్థితులను బట్టి, సమాధానాన్ని కోల్పోతున్న ఈ లోకంలో ఏ విధముగా నేను జీవించుటకు, సమాధానాన్ని కోల్పోయే ఎన్నో కుటుంబాల చేత ఏ విధముగా దుఃఖమునకు కారణముగా మార్చబడి, ఏ సమాధానం, ఏ శోధన సమాధానం నుండి దేవుని యొద్ద నుండి సమాధానం లేని జీవితముగా మార్చబడి ఉందని, సమాధానం లేని జీవితముగా మార్చబడి నా జీవితంలో నేను ఏ విధముగా సమాధానం లేని జీవితముగా, కుటుంబంలో శోధనే నాకు ఎంతో దుఃఖకరముగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన నా కుటుంబం అంతా సమాధానం కోల్పోయి, నా జీవితం ఏ విధముగా మార్చబడి కృంగిపోయే విధానముగా మరలా లోకమునకు అంటే దేవునికి విరోధమైన జీవితముగా మార్చబడి, మరలా నెమ్మదిని కోల్పోయి
సమాధానం లేని పరిస్థితులుగా నా కుటుంబం మార్చబడి ఉందని ఈరోజు అంశంగా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని యొద్ద నుండి ఏ విధముగా నేను దూరంనకు కారణం నాలో నేను సమాధానాన్ని కోల్పోయిన స్థితి అని, ఏ విధముగా దేవుని యొద్ద నుండి పరిపూర్ణముగా దూరముగా మారుటకు ఏ శోధన నన్ను బంధించి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం సమాధానం అనే అంశముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆరిన నేలలో నడచినట్లు సముద్రం దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. ఆరిన నేలలో నడచినట్లు సముద్రం దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా సమాధానాన్ని పొందుకొని ఏ విధముగా దేవుని యొద్ద నేను ఉండుటకు సమాధానమని జీవితముగా మార్చబడి సమాధానమని జీవితం చేత నేను ఏ విధముగా నడిపింపబడుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని యొద్ద సమాధానం ఏ విధముగా నేను పొందుకొనుటకు దేవుని యొద్ద ఏ విధమైన సమాధానముగా నేను మార్చబడి ఉంటకు ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏ విధముగా దేవుని యొద్దకు నేను జీవించే విధానమును, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అదే రీతిగా 28వ వచనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయముగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీరు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో సమాధానాన్ని కోల్పోయే స్థితి, సమాధానం ఏ విధముగా కోల్పోవటకు కారణముగా మార్చబడి ఈ లోకమే నాకు సమాధానం లేని లోకముగా మార్చబడి ఉందని, ఈ లోకమే సమాధానం లేని పరిస్థితి నా జీవితం ఏ విధముగా మార్చబడి ఉందని, సమాధానం లేని జీవితముగా మార్చబడి ఏ విధముగా నేను జీవించుటకు దేవుని కనికరాన్ని పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని యొద్ద నేర్చుకొనుటకు సమాధానం ఏ విధముగా నిలబడి ఏ విధమైన సమాధానం నేను పొందుకొని నడిపింపబడే బిడ్డలుగా మార్చబడి ఏ విధమైన సమాధానం నేను దేవుని యొద్ద నేర్చుకోవాలని, దేవుడు నా మీద ఏ విధమైన బరువును నా మీద ఉంచి ఈ లోకంలో బాధ్యతగా నన్ను మార్చబడుటకు, అదే రీతిగా సమస్యలు నన్ను ఏ విధముగా బంధించుటకు, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి నేను జీవించే విధానమును, జీవితంలో శోధింపబడే పరిస్థితులను నా జీవితంలో సమాధానం కోల్పోయే స్థితిగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన సమాధానముగా మార్చబడి, ఏ విధమైన దేవుని యొద్ద నేను జీవించే విధానమును పరిస్థితిగా మార్చబడి నా జీవితం అంతా కోల్పోయే స్థితి ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితుల చేత మార్చబడి, జీవితంలో పరిస్థితులు ఏ విధముగా నేను పొందుకునే జీవితముగా ఉన్నామని, సమాధానం లేని జీవితం దేవుడు ఏ విధముగా నాకు నేర్పించే విధానమును, ఏ విధముగా దేవుని యొద్ద నేను ఉండుటకు నాలో నేను కృంగిపోయే భారమును బట్టి, నాలో నేను ఏ విధముగా దుఃఖమునకు కారణముగా మార్చబడే విధానమును బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొద్ద పరిపూర్ణమైన సమాధానం ఉండునని, దేవుని యొద్ద పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం మనకుండునని, దేవుని యొద్ద ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా భారం చేత నేను ఉండినా, ఏ భారం నన్ను ఆటంకంగా మార్చబడి, ఏ పరిస్థితి నన్ను ఆటంకంగా మార్చబడి నాలో నేను సమాధానం కోల్పోయిన స్థితులను బట్టి, లేక నా జీవితంలో ఏ విధమైన శోధన అనే భారం నాకు ఆటంకంగా మార్చబడి ఉందని, అదే రీతిగా పరిస్థితులు నా జీవితాన్ని వేదనకరముగా దుఃఖకరముగా మార్చబడి ఉన్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన దేవుని అనుగ్రహాన్ని పొందుకొని, ఏ విధమైన అనుగ్రహం చేత నేను జీవింపబడే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని యొద్ద మనం ఉండుటకు, దేవుని కనికరం ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా మార్చబడుటకు, ఏ భారం చేత నేను కృంగిపోయి ఉన్నానని, ఏ భారం చేత నా కుటుంబం అంతా వేదనకరముగా మార్చబడి, ఏ భారం నన్ను బాధకు కృంగదీసినప్పుడు ఏ విధమైన దేవుని యొద్ద నేను మరలా నేర్చుకొని నా జీవితంలో సమాధానం కోల్పోయిన స్థితి నా జీవితం మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని యొద్ద నేను పరిపూర్ణమైన అనుగ్రహం చేత, దేవుని యొద్ద ఏ విధముగా అనుగ్రహాన్ని పొందుకొని నా జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు, అదే శోధన నాకు భారముగా మార్చబడి మరలా నేను జీవించే సమాధానం నుండి పరిస్థితులు మార్చబడి ఉన్నాయని, లేక ఆటంకములే దుఃఖకరముగా మార్చబడి ఉన్నాయని, జీవితంలో పరిస్థితుల చేత కృంగిపోయే విధానముగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొని పరిపూర్ణమైన దేవుని చెంత జీవించే విధానమును, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత నడిపించబడే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎలాంటి శోధన నాకు కలిగినా దేవుడు నాకు సమాధానమును కలుగజేస్తాడని, దేవుని యొద్ద నేను ఉన్నప్పుడు దేవుడు మరల సమాధానం అనుగ్రహించి నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నమ్ముట వలన జీవించెదవు, స్నేహితుడా నీవు భయపడకు, జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును,
సహోదరి సహోదరులారా, సమాధానం అనుగ్రహించే దేవుడు నేను మరల దేవుని చెంత నిలిచి ఉన్నప్పుడు, దేవుని దగ్గర నేను మరలా వచ్చినప్పుడు సమాధానం అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం.